ఇషారెబ్బా, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ సత్యం, రాజేష్, కుషితా కల్లపు ముఖ్య పాత్రలుగా రూపొందిన వెబ్ సిరీస్ 3 రోజెస్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అయ్యి ప్రజాదరణ పొందిన ఈ సిరీస్ కు సీజన్ 2 రానుంది. కిరణ్ కే కలవల్లా దర్శకుడు, అగ్ర దర్శకుడు మారుతి షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు. ఎస్కేఎన్ నిర్మాత. డిసెంబర్ 12 నుంచి ఈ సెకండ్ సీజన్ ఆహాలో స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఈ సందర్భంగా ఈ సిరీస్ టీజర్ లాంచ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు మేకర్స్. కమింగ్ టు ఈ సీజన్ చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది అండ్ ఈషా గారితో వర్క్ చేయడం లైక్ చాలా సింపుల్, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. డిస్కషన్ చేసే స్కోప్ కూడా ఇచ్చారు బిఫోర్ టేక్ కానీ అని. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రాశి అండ్ కుషిత, థ్యాంక్ యూ వెరీ మచ్. వీఆర్ సో స్వీట్ అండ్ కంఫర్టబుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్కేఎన్ గారు సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్. మీరు జనరల్గా మాటలతో ట్రెండ్ అవ్వడం కాకుండా రీసెంట్గా ఐ గాన్ త్రూ వన్ ఇన్సిడెంట్. మహేష్ బాబు గారు ఫ్యాన్కి మీరు సపోర్ట్ చేశారు. అట్స్ లైక్ ఇట్స్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నా డెబ్యూట్ సిరీస్ బేసికల్లీ. దీనికి ఎస్కేఎన్ గారు చాలా సపోర్ట్ చేశారు. సో మా 3 రోజెస్ చాలా బ్యూటిఫుల్గా యాక్ట్ చేశారు. ఈషా గారు, రాశి గారు అండ్ కుష్తా. తర్వాత సత్య గారు, హర్ష భయ్య అండ్ సుదర్శన్ భయ్య అండ్ ప్రభాసీని గారు చాలా బాగా యాక్ట్ చేశారండి. సిరీస్ చాలా బాగా వచ్చింది. తర్వాత నాకు సపోర్ట్ చేసి వచ్చిన డైరెక్షన్ టీము విజయ్, రామ్, సారథి గారు, ప్రత్యూష, చైతన్య, విశ్వ, అందరికీ థ్యాంక్స్. తర్వాత మా టెక్నీషియన్స్, ఆర్ట్ డైరెక్టర్ భాస్కర్ అన్న బాగా సపోర్ట్ చేశారు. తర్వాత కాస్ట్యూమర్ ఆయేషా గారు, డిజైనర్ చాలా బాగా సపోర్ట్ చేశారు. అవుట్పుట్ చాలా బాగా వచ్చిందండి. సందీప్ గురించి చెప్పాలండి, నేను చాలా సపోర్ట్ చేశాడు. దీనికి రైటింగ్ రాయడంతో పాటు కాకుండా నాకు అసోసియేట్గా వర్క్ చేసి త్రూ అవుట్ సిరీస్ అంతా వర్క్ చేస్తూ ఇన్పుట్స్ అవి ఇస్తూ అంటే సపోర్ట్ చేశాడు. రవి బ్రో, మేము ముగ్గురం చాలా కలెక్టివ్గా వర్క్ చేసుకుంటూ డిస్కస్ చేసుకుంటూ ఈ అవుట్పుట్ తీసుకొచ్చాం ఈరోజు. ఇది చాలా బాగా వచ్చింది సిరీస్ అయితే. మీరు కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. అవుట్ అండ్ అవుట్ ఫన్ ఉంటుంది, నాన్ స్టాప్ ఫన్ అండి. ఫుల్ ఎంజాయ్ చేస్తారు సిరీస్ పరంగా. ఫస్ట్లీ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నేను ముందుగా ఎస్కేఎన్ గారి గురించే చెప్పాలి. సార్, ఈ సిరీస్లో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చి నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. స్ట్రస్టీ గురించి చెప్పాలంటే స్ట్రస్టీకి కొంచెం తిక్కుంది, కానీ దానికో లెక్కుంది. స్ట్రస్టీ క్యారెక్టర్ మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నా. అండ్ మా డైరెక్టర్ కిరణ్ గారు చాలా స్వీట్. ఆయన వాయిస్ ఒక్కసారి కూడా సెట్లో ఈ వాల్యూమ్లో నేను వినలేదు. సో నేను అక్కడ అంత బాగా యాక్ట్ చేశానంటే దానికి రీజన్ మా డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సార్. I made really good friends with our senior Rose, Isha Garu. Very well balanced character, very soft spoken, hard working woman. My character name is Meghna. So na character ki Rashi ki chala similarities unnai. So she does పూజలు చేస్తుంది, పార్టీలు చేస్తుంది, డాన్స్ చేస్తుంది, ఫైట్ చేస్తుంది, కామెడీ చేస్తుంది. సో ఇట్స్ అ వెల్ బ్యాలెన్స్డ్ క్యారెక్టర్. అండ్ నాకు ఉన్న సీన్స్ సత్య గారుతో చాలా ఉన్నాయి. చాలా ఫనీ సీన్స్ ఉన్నాయి. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ యూ టు వాచ్ మై సీన్స్ విత్ సత్య గారు. అండ్ మన డైరెక్టర్ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీ సీన్ ఇన్ డీటెయిల్ అండ్ ఫర్ గివింగ్ మీ ఫ్రీ హ్యాండ్ టు పర్ఫార్మెన్స్ స్కోప్ మీరు ఇచ్చారు, అందుకే నేను ఇలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాను. సందీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ మీ విత్ మై లైన్స్ ఎవ్రీ డే. Surya, thank you for being such an amazing co-actor. I'll only say one word because you just said one word about me. మీరు సీజన్ 1 చూస్తున్నారు కదా, ఫ్రాన్స్, ఫలావ్ అన్నీ చూసారు కదా. సో ఆ క్రేజ్ చాలా చాలా ఉంది. అండ్ సో మెనీ పీపుల్ హూ కేమ్ అండ్ ఆస్క్డ్ మీ సీజన్ 2 ఎప్పుడు వస్తుంది, మేము ఫ్యామిలీతో చాలా బాగా ఎంజాయ్ చేసామని చెప్పి. ఐ థింక్ ఐ ఆస్ ఎస్కేఎన్ గారు లాట్ ఆఫ్ టైమ్స్. ఎస్కేఎన్ గారు, రవి గారిని చాలాసార్లు అడిగా సీజన్ 2 ఎప్పుడు వస్తుందండి. బికాజ్ వెన్ ఐ డిడ్ సీజన్ 1 నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దగా అవుతుందని చెప్పి. బట్ మేము షూట్ చేసేటప్పుడు వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. కానీ డైలాగ్స్ ఇంత క్రేజీ హిట్ అవుతాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సో ద హోల్ క్రెడిట్ గోస్ టు రవి గారు, ఎస్కేఎన్ గారు, ద హోల్ టీమ్ ఆఫ్ ఆహా. అండ్ సీజన్ 2 వస్తుంది అనగానే ఐ మీన్ టు సే నాకు స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఐ రెడ్ ద హోల్ థింగ్. సీజన్ 1కి ఇది డబుల్ త్రిబుల్ ఫన్ ఉంటుంది.
అండ్ వాట్ ఎవర్ యూ గైస్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ సీజన్ 2, అంటే సీజన్ 1లో మీరు ఎక్స్పెక్ట్ చేయనివి చాలా డైలాగ్స్ ఉన్నాయి, సీన్స్ అన్నీ ఉన్నాయి. సీజన్ 2లో దానికి మించి ఉంటాయి. సో ఇప్పుడు మీరు చూసారు కదా టీజర్, ఐ థింక్ ఇట్ లుక్స్ లైక్ అ ఫిల్మ్ టు మీ, నాట్ ఎట్ ఆల్ లైక్ అ సిరీస్ అట్ ఆల్. ద క్వాలిటీ, ఇట్స్ లైక్ అ ప్రాపర్ ఫిల్మ్. అందుకనే ఎస్కేఎన్ గారిని రిలీజ్ చేయండి, సినిమా లాగా బాగుంటుంది అని చెప్పాను. బట్ హ్యాట్స్ ఆఫ్ టు ద హోల్ ఆహా టీమ్ అండి. బేబీ కన్నా ముందు నేను ట్యాక్సీ వల్ల చేసిన, నాకు ఓటీటీలో ఒక కాంటెంట్ చేయాలంటే నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చింది 3 Roses. నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చేలా ఇన్స్పైర్ చేసింది నా సోల్మేట్ డార్లింగ్ మారుతి, నా ఫ్రెండ్. ఎందుకంటే ఈ పాయింట్ ఈ సిరీస్కి ఆయనే ఇచ్చారు. ఇచ్చినప్పటి నుంచి ఈ పాయింట్ ఎంత బలమైందంటే ఇది సీజన్ 2 చేయొచ్చు, 3 చేయొచ్చు, 4 చేయొచ్చు, చాలా చేయొచ్చు. ఎందుకంటే 3 Roses అనేది ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి వచ్చిన ఇది. అంటే ఒక అమ్మాయిలు అంటే ఒక హీరో లేకపోయినా ఒక అమ్మాయిలతో ఒక ఎంత ఎడ్జ్కి తీసుకెళ్ళచ్చు అనేది ఆయన రాసిన పాయింట్లోనే బలం ఉంది. ఇంకోటి చెప్పాలంటే నా తమ్ముడు రవి నంబూరి ఈరోజు చీరాల్లో నా సినిమా కిరణా బోనంతో చెన్నై లవ్ స్టోరీ షూట్ చేస్తున్నాడు. బట్ లైవ్ చూస్తుంటాడు, నాకు తెలుసు. ఎందుకంటే తనకి లైఫ్లో ఎన్ని జరిగినా సరే ఈ రైటింగ్ మీద తను చాలా 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 మనసు పెట్టి రాశాడు. సో ఐ లవ్ మై తమ్ముడు రవి నంబూరి. ఎందుకంటే నేను ఒక మంచి ఈ సిరీస్కి నువ్వు డైరెక్టర్ అయిపోయావు కదా, ఫస్ట్ సిరీస్కి తనే రైటర్, ఈ సిరీస్ నువ్వు మా డైరెక్టర్ అయిపోయావు కదా, నాకు మంచి డైరెక్టర్ని రైటర్ని పరిచయం చేయమంటే కిరణ్ని తనే చేశాడు. సందీప్ బొల్లాని కిరణ్ని డైరెక్టర్గా, సందీప్ బొల్లాని రైటర్గా కూడా పరిచయం చేస్తూ తను ఇన్వాల్వ్ అయ్యి చాలా